ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హోమ్ గ్రౌండ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది. ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్లో సిరాజ్ నిప్పులు చెరిగితే ఆ తర్వాత చేజింగ్లో బట్లర్, సాయి సుదర్శన్ దుమ్మురేపారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. చేజింగ్లో గుజరాత్ 17.5 ఓవర్లో 2 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ తొలి ఓటమిని రుచి చూసింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ కెప్టెన్ గిల్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసినట్టు కనిపించింది. సోషల్ మీడియాలో గిల్ పెట్టిన ఓ పోస్టు కొత్త వివాదానికి దారితీసింది. కోహ్లీ, గిల్ మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయో లేదంటే ఆర్సీబీ ఫ్యాన్స్పై గిల్ మండిపడ్డాడో కానీ కొత్త కాంట్రవర్సీ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలవగానే ఆనందం వ్యక్తం చేసిన కెప్టెన్ గిల్ ఆ తర్వాత ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టాడు. మా దృష్టి ఆటపైనే ఉంది, అరిచి గోల చేయడంలో కాదు అంటూ రాసుకొచ్చాడు. ఈ 7 పదాల పోస్ట్ ఆర్సీబీ ఓటమి గురించే గిల్ పెట్టాడని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పోస్ట్లో చివరి 3 పదాలపై మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గిల్ వికెట్ పడినప్పుడు కోహ్లీ అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి కౌంటర్గానే అతను ఈ పోస్ట్ పెట్టాడని కొందరు అంటున్నారు. అయితే కోహ్లీ గ్రౌండ్లో ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటూ వికెట్ పడినప్పుడు ఎమోషనల్గానే రియాక్ట్ అవుతాడన్నది కొందరి అభిప్రాయం. ఇదిలా ఉంటే చిన్నస్వామి స్టేడియంలో గట్టిగా అరుస్తూ గోల్ చేసిన ఆర్సీబీ ప్రేక్షకుల గురించే గిల్ ఈ పోస్ట్ పెట్టాడన్నది కొందరి వాదన. కానీ ఎక్కువ శాతం గిల్ ఈ పోస్ట్ను విరాట్ను ఉద్దేశించే పెట్టాడని అంటున్నారు. మరికొంతమంది గిల్, కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని, గిల్ పెట్టిన పోస్ట్ కోహ్లీ గురించి కాదని అంటున్నారు. వారిద్దరూ మ్యాచ్ సమయంలో కలిసి సరదాగా నవ్వుకుంటూ దిగిన ఫోటోను పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఐపీఎల్ 2023లో ఆర్సీబీపై గుజరాత్ గెలిచినప్పుడు గిల్ సోదరి షానిల్ పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు దానికి సమాధానంగానే గిల్ తాజా రిప్లై ఇచ్చాడని అంటున్నారు. ఏదేమైనా గిల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఐపీఎల్లో కోహ్లీ ఫ్యాన్స్, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య వార్గా మారింది.